అరే నేను ముఖ్యమంత్రిని నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పారేశారు. మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చెర్లు ఉంటాడు, ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మంద అవుతురు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెటిల్మెంట్లు పోలీసు వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్లు. ఇందాక రాంగ భూపాల్ రెడ్డి అంటుండే మా దగ్గర కూడా నారాయణకెళ్ళ సెటిల్మెంట్లు బాగా అయిపోయినాయి అన్న. ఒకటే పోలీసు వాళ్ళు ఓవుడు మామూలు వసూలు చేసాడట. సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. పోలీస్ వ్యవస్థను రాజకీయ కేంద్రంగా, సెటిల్మెంట్ల అడ్డాగా, ల్యాండ్ డీళ్ల కోసం వాడడం వల్ల ఇలాంటి సైకోలు ఇవాళ పెట్టేయకపోతా ఉన్నారు. ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలే ఆ సైకో మీద. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు ఇది అన్యాయం, ఇట్లా ఈ రకంగా ఆడపిల్లల్ని కోడి మెడ కోసినట్టు గొంతు కోసి చంపితే ఇది చాలా బాధకరమైంది అని చెప్పి ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు లేదు. అంటే పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది ఇట్లా ఉన్నది. మొన్న నీళ్లు కావాలి, కరువు వచ్చిందని మేము మాట్లాడినాం. కరువు వచ్చిందా? మీకైతే మంచినీళ్ళే వస్తలేవు, సాగునీళ్ళు ఎక్కడి? మంచినీళ్ళు కూడా రానిస్తలేడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్తా. కరువు వచ్చిందా రేవంత్ రెడ్డి? కన్నెపల్లిలో కట్కొత్తు అని మేమన్నాం. కట్కొత్తవా రేవంత్ రెడ్డి అంటే నీ పీకలొత్తుతా అంటుండు. అంటే అడుగుడు తప్పట. పాపం రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజీ లేకుండా కట్క ఒత్తచ్చు, గోదావరి నీళ్లు ఎత్తచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే ఆయనని చెంచలు కూడా జైల్లో పెడతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? సరే మేం చెప్తే రాజకీయం అంటివి. మరి ఆయన రిటైర్డ్ ఇంజనీర్, ఏ పార్టీ కాదు, 80 ఏళ్ల వయసు ఉన్నది, కరువు పడ్డది, కష్టం వచ్చింది, మంచినీళ్ళు దొరకటట్లేవు, కట్టుకొత్తవయా రేవంత్ రెడ్డి అంటే నిన్ను చెంచలు కూడా జైల్లో పెడతా అంటాడు. అంటే నేను అందుకే నిన్న ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇదంతా సరే గాని కరువు పడ్డది, మరి నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వేం చేస్తావు అని అడిగిండు. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్ నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. నేను అంటున్నా ఆ సైకో రాజ్ కుమార్ గానికి రేవంత్ గానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, అంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? మరి ఇలా రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ్ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మా గీతమ్మ ట్వీట్ పెట్టనే నువ్వు పోలీసు వాళ్ళని తోలినావు, మరి నువ్వు అడ్డగోలుగా ఓపెన్ గానే మాట్లాడుతున్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? గీతమ్మకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? గీతమ్మ మీద కేసు పెట్టినావు, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు మిస్టర్ సివి ఆనంద్ డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితులు. అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే,
మా భూపాలన్న చెప్పిండు ఇప్పుడు. ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000